హలో ఆల్, నా పేరు డాక్టర్ అజిత్ మహమ్మద్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ఉస్మానియా హాస్పిటల్, జేపీఎన్ రోడ్, వరంగల్. సో చాలా మందిలో షుగర్ ఉంది, నేను ఏ ఫ్రూట్ తినాలి, ఏ ఫ్రూట్ తినకూడదు అనే డౌట్ ఉంటుంది యాక్చువల్లీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఆల్ ఫ్రూట్స్ అలౌడ్, బట్ ఏ ఫ్రూట్ ఎంత క్వాంటిటీలో తినాలి అనేది ఆ ఫ్రూట్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ మరియు గ్లైసిమిక్ లోడ్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో మీరు గ్లైసిమిక్ ఇండెక్స్ని బట్టి ఏ ఫ్రూట్ ఎంత క్వాంటిటీలో తినాలి అనేది మనం చెప్పవచ్చు. సో అంతేగాని కంప్లీట్ షుగర్ పేషెంట్స్ ఆల్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలనేది ఒక మిత్. సో ఫ్యాక్ట్ ఏంటంటే అందరూ అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, బట్ షుగర్ పేషెంట్స్ ఏది ఎంత డోస్లో తినాలి, ఎంత క్వాంటిటీలో తినాలి అనేది దాని యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ మరియు గ్లైసిమిక్ లోడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైనా షుగర్ పేషెంట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్, లో గ్లైసిమిక్ లోడ్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి, హై ఫైబర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. తర్వాత పోర్షన్ అనేది తక్కువగా ఉండాలి, జ్యూసెస్ రూపంలో తీసుకోకూడదు, న్యాచురల్ ఫ్రూట్ రూపంలో తీసుకోవాలి. అప్పుడు మనకు హై ఫైబర్ అందే అవకాశం ఉంటుంది. దీనిలో పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. మీకు డయాబెటీస్ మీ ఇంట్లో మీకు కానీ మీ ఇంట్లో కానీ ఎవరికైనా షుగర్ ఉండి ఫ్రూట్స్ తినడంలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీకు ఏ ఫ్రూట్ మీద డౌట్ ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.